హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు విమల వంగల వ్లాగ్స్. నేను మీ విమల. ముందు వీడియోలో మనం బటర్‌ఫ్లై మిక్సీ ఎలా యూస్ అవుతుంది అని చెప్పేసి ఈ ఆనియన్స్ అన్ని తరిగినాం గదా! సో, ఆ తరిగిన ఆనియన్స్‌తో నేనైతే పకోడీ చేశాను. చాలా చాలా సన్నగొచ్చాయి ఆనియన్స్ అయితే. సో, ఈ ఆనియన్స్‌లో మనకెంత కావాలో అంత కొంచెం శనగపిండి వేసుకొని, కొంచెం కరివేపాకు సన్నగా తరిగిన కరివేపాకేసుకొని, కొంచెం వాము వేసుకొని ఒక హాఫ్ స్పూను. తర్వాత మీకు రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోండి. బట్ నేనిక్కడ వంట సోడా అయితే ఎప్పుడు వెయ్యను. ఎక్కువ ఆయిల్ పీల్చుకుంటాయని జెప్పి వంట సోడా వేయట్లేదు. తగినంత కారం వేసుకోండి. కారం వద్దు అనుకుంటే పచ్చిమిర్చి సన్నగా మిక్సీ పట్టినది వేసుకోండి. కొంచెం పసుపు వేస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత అసలు వాటర్ అనేవి వేయకుండా ఆనియన్స్‌లో వచ్చిన తడితోనే మంచిగా ఈ పిండి ఆనియన్స్ అన్నీ కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. ఎక్కువ సేపు కలపాలి. ఒక 5, 10 మినిట్స్ అలాగే కలుపుతా ఉంటే కరెక్ట్ ఆ పిండి అనేది ఆనియన్స్‌కి కరెక్ట్‌గా ఆనియన్స్‌లో వచ్చిన తడి వల్ల పిండి కరెక్ట్‌గా కలిసిపోతది. వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు. ఒకవేళ యాడ్ చేయాలనుకున్న జస్ట్ చెయ్యి తడి చేసుకొని కలపండి అంతే సరిపోతుంది. ఇలా చేసుకుంటేనే మనకు బయట ఆనియన్ పకోడీ తింటే ఎలా టేస్ట్ వస్తుందో సేమ్ అలానే టేస్ట్ బావుంటుంది. అంటే చాలా క్రిస్పీగా వస్తాయి ఆనియన్ పకోడీ అనేది. చాలా మంచిగొస్తాయి. ఇలా మనం పిండి వాటర్ వేయకుండా ఇలా కలుపుకుంటేనే బాగొస్తాయి క్రిస్పీగా. సో, ఈవినింగ్ మా వారొచ్చేసరికైతే నేను పకోడీ వేశాను. ఎప్పుడు వేయను. ఎప్పుడో ఒక్కసారి వర్షాకాలం అయితే అప్పుడప్పుడన్నా ఏస్తాను గానీ, కొంచెం ఆయిల్ ఫుడ్ తక్కువ తింటేనే బెటర్ గదా అని జెప్పి చాలా తక్కువేస్తాననమాట. ఇంక ఈ ఆనియన్స్ కట్ చేసినా గదా! ఇన్ని ఆనియన్స్ ఏం చేయాలా ఈవినింగ్ టైమ్స్ అని చెప్పేసి పకోడీ వేసినాను నేను. సో, ఈ పకోడీ మాత్రం చాలా క్రిస్పీగా చాలా మంచిగొస్తాయండి. ఒకసారి ఇలా వాటర్ అస్సలు వేయకుండా ట్రై చేయండి. ఆల్మోస్ట్ అందరికొచ్చే ఉంటాయి. ఎప్పుడో ఒకసారి వేస్తాను నేనైతే. బట్ బయట ఫుడ్ కంటే ఇంట్లో చేసినది ఎందుకో నాకు తెలవదు గానీ, అంటే బయట వాళ్ళు అదే ఆయిల్ రిపీట్ చేయడం వల్లేమో బయట తిన్నప్పుడు నాకు కొంచెం స్టమక్ అప్‌సెట్ గాని, లేకపోతే ఏదో ఒకటి కడుపు ఉబ్బరంగా గాని, ఏదో వెరైటీగా అనిపిస్తుంది. అందుకే నేను ఆల్మోస్ట్ నాకు నిజంగా ఏమన్నా ఆయిల్ ఫుడ్ క్రేవింగ్స్ వస్తే కొంచెం కష్టపడైనా నేను ఇంట్లోనే చేసుకోనీకి ట్రై చేస్తాను. చాలా తక్కువ అన్నమాట బయట తినడము. ఈ ఏవైనా సరే ఆనియన్ పకోడీ గాని, లేకపోతే మిర్చి బజ్జీలు గాని ఏవైనా సరే, నాకు ఈ ఆనియన్ పకోడీ కంటే నాకు మిర్చి బజ్జీలే ఇష్టం. ఇవి మా వారి కోసం ఏస్తున్నాను. మా జోషికి, మా ఆయనకి ఇవి టమాటా సాస్ పెట్టుకొని తినడం చాలా ఇష్టం. బట్ టమాటా సాస్ కూడా ఒకవేళ కొనుక్కొచ్చుకున్నవి తినొద్దు. అందులో ఎక్కువ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. దానిల వల్ల గూడా అలా క్యాన్సర్‌లు అలాంటివి వచ్చే అవకాశం ఉందంటున్నారు. సో, ఇప్పుడు టమాటాల రేట్ తక్కువే ఉన్నాయి గదా! ఒకరోజు వీలు చూసుకొని టమాటా సాస్ గూడా తయారు చేద్దాము అనుకుంటున్నాను. సో, మీరు గూడా పిల్లలకి ఆల్మోస్ట్ ఈ బయట ఫుడ్ అవాయిడ్ చేసి ఇంట్లోనే పెట్టండి. రీసెంట్‌గా మా జోష్‌కి నేను కొంచెం స్కిన్ ట్రీట్‌మెంట్‌కి వెళ్ళినప్పుడు డాక్టర్ అన్నారనమాట. పిల్లలకి అస్సలు ప్యాకెట్ పాలు తాపొద్దంట. డైరెక్ట్ చెప్పినారు. అసలు ప్యాకెట్ పాలు అస్సలు తాపొద్దండి మేడం. చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అని జెప్పేసి. నేను ఆల్మోస్ట్ బంద్ చేసినాను పిల్లలకి. ఎప్పుడైనా నేను కాఫీ, టీ తాగుతా గానీ, వాళ్ళకైతే ఎక్కువ ఈ ప్యాకెట్ పాలు తెచ్చుకుంటున్నాం గదా! సో, అవైతే తాపట్లేదు. సో, మీరు గూడా ఆల్మోస్ట్ ఎవ్వరు ప్యాకెట్ పాలైతే ఎక్కువ తాపకండి పిల్లలకి. కొంచెం వేరే వేరే ఫుడ్ పెట్టనీకే ట్రై జేయండి. అంటే ఈవినింగ్ స్కూల్ నుండొస్తానే ఎక్కువ మందికి పాలు గ్లాస్‌లో పోసి ఏదో బూస్టో ఏదో ఒకటి వేసి ఇవ్వడం అలవాటు గదా! కొంచెం తగ్గిచ్చేసి ఇప్పుడు పల్లెటూర్లకి మీ అమ్మ వాళ్ళ ఇంటికో, మీ అత్తమ్మ వాళ్ళ ఇంటికో ఊర్లో బాగా అంటే మంచిగా స్వచ్ఛంగా దొరుకుతాయి గదా! ఆ పాలు ఊర్లకు పోయినప్పుడు తాపండి గానీ, ఇక్కడ మనం వాడే సిటీలలో ఎక్కడైనా ప్యాకెట్ పాలు వాడతాం గదా! సో, ఆ ప్యాకెట్ పాలైతే అవాయిడ్ జేయండి. అంటే రీసెంట్‌గా డాక్టర్ నన్ను అడిగినారనమాట. మీరేమన్నా పాలెక్కువ తాపుతున్నారా? కొంచెం మా జోష్‌కి ఇక్కడ ఫేస్ మీద చిన్న చిన్నవేవో వైట్‌గా వచ్చినాయి. అవి అవి చూపినీకెళ్ళినాను. ఇంకోటి పిల్లలకు గూడా ఏందండి 10 ఏండ్లకే కొంచెం లైట్‌గా పింపుల్స్ అలాంటివి గూడా స్టార్ట్ అయితున్నాయంట. ఇంకిప్పుడు తినే ఫుడ్ ఐటెమ్స్ గూడా వేరే ఉన్నాయి. మనం మార్చాలనుకున్న వాళ్ళు వినడం మానేసినారు. సో, ఆల్మోస్ట్ కనీసం ఆ ఫుడ్ అయినా సరే ఇంట్లోనే చేసి పెట్టనీకి ట్రై జేయండి. పిల్లలనైతే చాలా జాగ్రత్తగా హెల్త్ కాపాడుకోవాలి. పాలైతే చాలా అవాయిడ్ చేయమన్నారు డాక్టరయితే. సో, మీరు గూడా ఆల్మోస్ట్ పాలు అవాయిడ్ చేసి ఊర్లకెప్పుడన్నా ఎళ్ళినప్పుడు అంటే మీ ఇంట్లో గేదెలు, మీ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఎవరింట్లో అయినా అమ్మ వాళ్ళ ఊర్లోళ్ళకి
గేదె పాలు ఉంటాయి కదా స్వచ్ఛంగా, అవి దొరికినప్పుడే తాపండి. సో ఇక్కడైతే పకోడీలు అయితే రెడీ అయిపోయినాయి. సో నేనైతే తర్వాత మిర్చి బజ్జీ వేసుకుంటున్నాను. సో నేనైతే ఇక్కడ మిర్చి బజ్జీలు చేసుకోవడానికి మిర్చీలు పొడువు ఉంటే లాస్ట్ లో కొంచెం ఎడ్జలు కట్ చేసి ఈ మిర్చీలకి జస్ట్ ఒక పిన్ను తీసుకొని స్ట్రైట్ గా ఘాట్ అయితే పెట్టుకున్నాను. సో కొంచెం పిండి తీసుకొని అందులోనే కొంచెం వాము వేసుకొని తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం పసుపు వేసుకున్నాను. నేనైతే వంట సోడా వేయట్లేదు, ఎందుకో బయట అంత ఎంత అంటే బయట మంచిగా పొంగుతాయి కానీ ఆ వంట సోడా వల్ల ఎక్కువ ఆయిల్ పీల్చుకున్నట్టు అనిపిస్తాయి. సో నేను అందుకని వంట సోడా వేయలేదు, డైరెక్ట్ అందుకే ఎక్కువ పొంగకపోయినా పర్లేదు ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటాయని చెప్పేసి వంట సోడా వేయకుండా డైరెక్ట్ ఇలాగే పిండిని కలుపుకున్నాను. కొంచెం ఇలా కలుపుకొని జస్ట్ ఇట్లా మనం వేలు పెడితే వేలుకు పిండి మంచిగా అంటుకునేలాగా కలుపుకోవాలి. పిండి అయితే మంచిగా బాగా లూజ్ లేకుండా మరీ థిక్నెస్ లేకుండా కరెక్ట్ గా కలుపుకోవాలి. అలా అప్పుడైతేనే మిర్చి బజ్జీలు చాలా మంచిగా వస్తాయి అన్నమాట. నేనైతే బండి మీద మిర్చి బజ్జీలు వచ్చేటప్పుడు ఎంత టెంప్ట్ అయినా ఆల్మోస్ట్ నేను తినను బయట, రేర్ అన్నమాట. బయట ఎందుకో 4-5 తిన్నా కూడా అవి నాకు ఎందుకో అరిగినట్టు, అంటే స్టమక్ అప్సెట్ అయినట్టు, కొంచెం పైకి అంటే గ్యాస్ ఫామ్ అయినట్టు ఎందుకో అండి. వాళ్ళు అదే ఆయిల్ రిపీట్ చేయడం వల్లేమో నాకు ఇంట్లో తిన్నప్పుడు నాకు చాలా లైట్ వెయిట్ గా అనిపిస్తాయి. ఇప్పుడు కనీసం ఇంట్లో 5-6 మిర్చి బజ్జీలు తిన్నా నాకు చాలా లైట్ వెయిట్ గా అనిపిస్తాయి, కానీ బయట పొరపాటున మనకు చేసే ఓపిక లేక బయట తిన్నాం అనుకోండి, నాకు అస్సలు ఆ రోజు హెల్త్ అప్సెట్ అవుతుంది. అందుకే నేను చాలా కంట్రోల్ చేసుకొని ఎప్పుడైనా తినాలి అనిపిస్తే ఇంట్లోనే చేస్తాను. ఆల్మోస్ట్ బయట తినను. ఇలా చేతికి కరెక్ట్ గా అంటుకుంటేనే మిర్చికి కరెక్ట్ గా పిండి ఆమెను కలిపి పెట్టుకుంటే మిర్చికి కరెక్ట్ గా పట్టుకుంటుంది. ఇలా కలుపుకున్న మిర్చిని ఒక ఘాటు పెట్టుకోవాలి. మీరు కావాలంటే ఇంకా స్టఫింగ్ చేసుకోవచ్చు. ఇక నాకు ఆ రోజు అప్పటికే ఓపిక నశించింది అనమాట. ఆ బటర్ఫ్లై వీడియో తీసేసరికి మధ్యాహ్నం 1కు స్టార్ట్ చేస్తే ఆ వీడియో అంతా అయిపోయేసరికి అన్ని సెట్ చేసేసరికి 4 అయింది, 4-4:30. సో తర్వాత నేను మా ఆయనకేమో ఆనియన్ పకోడీ వేసి చేసినాను, నేను మిర్చి బజ్జీలు వేసుకుంటున్నాను అనమాట. ఏదో పని మీద వంట రూమ్ లోకి వచ్చిపోయినాడు. సో ఇక్కడ నేను కరెక్ట్ గా ఇలా మిర్చీలకి అంటుకునేలాగా వేసుకోవాలి పిండి. ఇక నాకైతే మిర్చికి లోపల స్టఫింగ్ వేసుకోవచ్చు మంచిగా, కొంచెం చింతపండు ఏమో పెడతారండి. కొంతమంది ఏమో లైట్ గా వామ ఉప్పు 2 మిక్సీ పట్టేసి పెడతారు, కొంతమంది ఏమో ధనియాల పొడి పెడతారు. మా సైడ్ ఏమో ఎక్కువ పుట్నాల పొడి, వాము, ఉప్పు, కొబ్బరినో ఏదో మిక్సీ పట్టి వేస్తారండి. నేనైతే ఎక్కువ స్టఫింగ్ ఎప్పుడు చేయలేదు. ఇక్కడేమో కొంతమంది చింతపండు కొంచెం చింతపండు, ఓమ, ఉప్పు వేసి మిక్సీ పట్టి పెడతారో ఏమో తెలియదు. ఒక్క చోట దొరుకుతాయి ఇక్కడ కరీంనగర్ లో అట్లా స్టఫింగ్ చేసిన మిర్చి బజ్జీలు. పక్కన చట్నీ కూడా ఇస్తారు, కానీ ఈ మధ్య నేను తినడం లేదు. ఒక్కసారేమో తిన్నాను, అది చాలా ఫేమస్ అన్నమాట, బాగుంటాయి అక్కడ. ఒకసారి వీడియో పెట్టినట్టున్నాను, గుర్తు లేదు. సో ఇక్కడైతే మిర్చి బజ్జీలు అయితే రెడీ అయినాయి అన్నమాట. ఇవి కొంచెం ఆయిల్ కొంచెం తక్కువ ఉన్నందుకేమో ఇలా మిర్చి కనపడితేనే మిర్చి లోపల మంచిగా కాలుతుంది. మనకి ఎక్కువ మిర్చిని చీల్చుకొని ఇలా కాల్చుకున్నాం అనుకోండి ఎక్కువ మంట ఉండదు అనమాట. ఇంకోటి నేను ముందు పకోడీ వేసినాను కదా, తర్వాత మిర్చి వేసినాను కాబట్టి ఎక్కువ ఇవైతే పొంగలేదు. ఇందులో నేను సోడా వేయలేదు కదా, సో అందుకని ఇవైతే మిర్చిలు అయితే పొంగలేదు. అంటే బయట బాగా ఇట్లా పొంగుతాయి కానీ అవి ఎక్కువ ఆయిల్ పీల్చుకుంటాయి. నాకైతే మిర్చి బజ్జీలే చాలా ఇష్టం. ఇంకా మొన్న వచ్చేటప్పుడు బొరుగులు దొరుకుతాయండి, ఉగ్గాని. మా సైడ్ ఉగ్గాని మిర్చి బజ్జీలు చాలా ఫేమస్ అన్నమాట. ఉగ్గానిలోకి ఇంక మిర్చి బజ్జీలు చాలా బాగుంటాయి. బస్ట్ ఎందుకో మొన్న ఊరు నుండి వచ్చేటప్పుడు మా ఆయన బొరుగులు తీసుకొని రాలేదు, లేకపోతే బొరుగులు అంటే ఇలాగే ఈవినింగ్ వేస్తున్నాను కాబట్టి ఇందులోకి బొరుగులు చేసుకుంటే అంటే ఉగ్గాని వేసుకుంటే ఇంకా చాలా బాగుండేది, బట్ చేయలేదు. ఈ ఇంట్లో కూడా ఇంకోటి ఏంటంటే ఈ మిర్చి బజ్జీలు ఇలాంటివి మన ఇంట్లోనే ఎవరైనా చేసి పెడితే ఇంకా ఎక్కువ మంచిగా తినాలనిపిస్తుంది. మనమే ఆయిల్ దగ్గర ఉండి చేసినాం అనుకోండి, ఎంత తినాలని ఆరాటంగా చేయడం స్టార్ట్ చేస్తాం కదా, అన్ని చేసేసరికి లాస్ట్ కి ఎక్కువ తినాలనిపిదు. ఆయిల్ స్మెల్ కి మనం అక్కడే ఉండి వేయించడం వల్లనో ఏమో తెలియదు కానీ అవన్నీ చేసేసరికి తినాలనే ఇంట్రెస్ట్ కూడా పోతుంది ఎందుకో మరి. అది అంతే, ఎవరైనా మన ఇంట్లో వాళ్ళే
మనం బయటి నుండి వచ్చేసరికి వేసేసి పెట్టినారనుకోండి అప్పుడు ఎక్కువ తినాలనిపిస్తది. ఆయిల్‌కి మనం ఉండం గదా అప్పుడు. సో, చాలా ఆయిల్ స్మెల్ మనం పీల్చం గాబట్టో ఏమో చాలా మంచిగా తినాలనిపిస్తది. మనమే అక్కడుండి వేసినామనుకో 4, 5 కంటే గూడా ఎక్కువ తినలేము. ఎందుకో ఆయిల్ అంతా స్మెల్ మనకి పీల్చుకోవడం వల్లో ఏమో ఎక్కువ తినలేము. బట్ ఏది ఏమైనా బయటి కంటే మాత్రం ఇంట్లోవే హెల్తీ. ఒకవేళ ఆయిల్ ఫుడ్ తినాలి అనుకున్నా మీరు ఇంట్లో చేసుకుంటేనే ఇంకా మంచిగుంటది. ఎంత బయట ఆయిల్ ఫుడ్ అయినా ఈ రోజు వాడినది రేపు కొంచెం కొంచెమైనా కంపల్సరీ రిపీట్ జేస్తారు. మొన్న ఒక మేడం చెప్తుంటే విన్నా. ఏదైతే మరిగిచ్చి మరిగిచ్చి ఆయిల్ వాడతారో అది ఇంజిన్ ఆయిల్‌తో సమానమంట. అంటే ఇంకా మన హెల్త్ ఎంత పాడైతదో జూడండి. అసలు చాలా డీప్ ఫ్రై ఐటెమ్స్ ఆల్మోస్ట్ బయటివి తినడం మానేయండి సాధ్యమైనంత వరకు. కొంచెం పనే అనిపిస్తది ఇంట్లో చేయడం. ఎందుకంటే ఈ పని చేయడం ఒక ఎత్తైతే దీని తర్వాత ఈ బోళ్ళు తోమడం ఇవంతా క్లీనింగు పెద్ద ప్రాసెస్ అయితది. నాకైతే మెయిన్ అయితే నేనెందుకు చేసినానంటే ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఇవన్నీ తరిగి పెట్టినా ఏం జేయాలి ఇవన్నీ అని జెప్పేసి కొంచెం ఫస్ట్ మా జోషికి చిప్స్ ఏసిచ్చాను. ఆ రోజు బటర్‌ఫ్లై దానికి చేశాను గదా! తర్వాత ఆనియన్స్ అయితే పకోడీ వేశాను. తర్వాత నేను మిర్చి బజ్జీలేసుకున్నాననమాట. సో, నాకైతే ఈ మిర్చి బజ్జీలలోకి స్టఫింగ్ లేకపోతే అస్సలు తినాలనిపియదు. సో, అందుకోసమని ఫస్టే మనం సన్నగా తరిగి పెట్టుకున్నాం గదా! ఆనియన్స్ గూడా. సో, ఇంకా అవి వేసేసి కొంచెం కొత్తిమీర, లైట్‌గా నిమ్మరసం ఒక 2, 3 చుక్కలు ఇలా వేసుకుంటేనే నాకు చాలా ఇష్టమనమాట. ఇలా తింటే ఇంకొక ఇవి తిన్నాననుకో నాకింక నేను నైట్ డిన్నర్ గూడా జెయ్యను. అంటే ఇవి కొంచెం హెవీ ఉంటాయి గదా! ఈవినింగ్ తినేస్తే. జస్ట్ ఏదో కాఫీయో, టీయో తాగి పడుకుంటా అనమాట. అంత ఫిలప్ అయిపోతుంది. నాకిలా తినడమే ఇష్టము. ఆనియన్ స్టఫింగ్ ఏసి పైన కొంచెం ధనియాల పొడేసేసి, కొంచెం కొత్తిమీర సన్నగా తరిగిన కొత్తిమీరేసేస్తే ఆ టేస్టే వేరే లెవెల్ అనమాట. ఎప్పుడు తినాలనుకున్నా నేను ఎక్కువ తినాలనిపియదు. బట్ ఎప్పుడైనా తినాలనుకుంటే మాత్రం ఇలా ఇంట్లోనే చేసుకొని, ఇలా అన్ని స్టఫింగ్ యేసుకొనే తింటాను. ఒక్కటి గూడా అంటే మామూలుగా వేసేటప్పుడు గాని, ఎందుకు మిర్చిలు నాకిలా స్టఫింగ్ యేసుకొని తినేటప్పుడే చాలా మంచిగా అనిపిస్తాయి. లేకపోతే మామూలుగా తినాలంటే తినాలనిపియదు. పక్కన కొంచెం పకోడీ మా వాళ్ళందరూ ఖాళీ చేసి ఈ 4 ఉన్నిచ్చినారనమాట నా కోసం పకోడీ. మా జోషి, మా నితీష్ తినడు. సో, ఇదనమాట. సో, ఇలా అన్ని స్టఫింగ్ యేసుకొని పైన కొంచెం ధనియాల పొడేసేసి తింటాననమాట. మీకెలా తినడం మిర్చి బజ్జీలు ఇష్టమో కామెంట్ చేయండి. మీకు మిర్చి బజ్జీలు బండి మీద దొరికేవి ఇష్టమా? లేకపోతే మీరు చేసుకొని తింటే ఇష్టమా? లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు ఎవరన్నా అంటే ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి పోయినా ఎవరైనా చేసి పెడితే తినడం చాలా ఇష్టమా చెప్పండి. నాకైతే ఎవరైనా చేసి పెడితే ఇంకా బాగా తింటాను. బట్ చేసి పెట్టేటోళ్ళు ఎవరున్నారు? ఉన్నది నేను. ఇక్కడెక్కడో ఉంటాను. ఊరెళ్ళినప్పుడు గూడా చాలా కష్టం ఇప్పుడు. సో, నేనైతే ఇంగ తప్పదు నేను చేసుకొని అందుకే ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి తింటాననమాట. కొద్దిసేపు రిలాక్స్ అయ్యి. ఎందుకంటే ఆయిల్ స్మెల్ అంతా నాకు వెళ్ళిపోయిన తర్వాత తింటాను. మీకెలా తింటారో కామెంట్ చేయండి. నిజంగా చాలా చాలా టేస్టీగా అనిపించినాయి. అసలు నేను ఆ రోజు ఆ వీడియో తీసే రోజు మధ్యాహ్నం స్టార్ట్ చేస్తే ఈ బజ్జీలు, ఉల్లిపాయ పకోడీ అన్నీ వేసి ఇలా తినేటప్పుడు కూర్చున్నానండి. అసలు ఎంత పనయిందో అసలు. చాలా పని అనిపించింది. ఏదైనా ఒక దాని గురించి నిదానంగా తీయడం చాలా కష్టము. అసలు 4 గంటలు పట్టిందండి నాకు ఆ బటర్‌ఫ్లై వీడియో. అంటే కానీ అన్నీ చూపిచ్చి కొంచెం నిదానంగా. సో, కానీ బాగా చాలా యూజ్‌ఫుల్ ఉంది. దీని ముందు వీడియోనే అది. ఒకవేళ చూడని వాళ్ళుంటే బటర్‌ఫ్లై అయినా సరే, ప్రీతి జోడియాక్ అయినా సరే. అంటే మీకు ఇప్పుడు నాకు మిక్సీ ఏందంటే 12 ఏండ్ల నుండి వాడి వాడి అది పాడైపోయింది కాబట్టి కొనుక్కున్నాను. ఇప్పుడు కొనుక్కోవాలి మాకు మిక్సీలు పాడైనాయి అనే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. అంటే ఏం కొనాలి అని ఆలోచిస్తుంటాం గదా! సో, నాకైతే చాలా యూజ్‌ఫుల్ అనిపిచ్చింది. సో, మిర్చి బజ్జీలైతే చాలా 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 టేస్టీగున్నాయి. మీరు గూడా తినాలి అనుకుంటే ఇంట్లోనే చేసుకొని తినండి. బయటి ఫుడ్ కొంచెం అవాయిడ్ జేయండి. అప్పుడప్పుడు ఏమి తిన్నా గూడా ఈ మధ్య ఇదొక డైలాగ్ ఈజీ అయిపోయింది. ఏం తినాలనుకుంటే అది తినండి. ఎన్ని రోజులు ఉంటామో తెలవదు అనేది. ఓకే. ఏం తినాలనుకుంటే అది తినొచ్చు. బట్ హెల్త్‌ని గూడా కాపాడుకోవాలి. అంటే అప్పుడప్పుడు మన హెల్త్ ఎట్లుంది? మనం ఏం తిన్నా
అంటే మన హెల్త్ మంచిగానే ఉంటే ఏమి కాదండి. ఫస్ట్ మనకు అన్నిట్లకంటే మెయిన్ ఇంపార్టెంట్ హెల్త్ అన్నమాట. హెల్త్ తర్వాత ఇంకేదైనా. హెల్త్ లేకపోతే ఏమి ఉన్నా వేస్ట్ అన్నమాట. నా దృష్టిలో అయితే అన్నిట్లకంటే మెయిన్ ఇంపార్టెంట్ మనం ఆరోగ్యంగా ఉండడం, హ్యాపీగా ఉండడం. ఈ రెండిటి కోసమే మనం ఏం చేసినా చేయాలన్నమాట. అదే నా ముఖ్య ఉద్దేశం అయితే. సో ఈ వీడియో అయితే ఇంతేనండి. నాకైతే పకోడీ ఇంకా నేను బజ్జీలు తిన్నాను గానీ పకోడీ గూడా ఇంకా చాలా నచ్చినాయి. కానీ టమాటో సాస్ ఇంట్లో తయారు జేయాలి. టమాటో సాస్ అద్దుకొని తింటే పకోడీలో చాలా క్రిస్పీగా చాలా మంచిగొచ్చినాయి. సో మీరు గూడా ఇలా ఇంట్లోనే ట్రై చేయండి పిల్లలకి చేసి పెట్టడానికి గూడా. కానీ ప్రతిసారి వద్దు గానీ అప్పుడప్పుడు వేస్తూ ఉండండి ఇలా పకోడీలు, బజ్జీలు ఆల్మోస్ట్ అందరూ చేస్తా ఉంటారు. కొంచెం ఎక్కువ గాకుండా ఆయిల్ ఫుడ్ అప్పుడప్పుడు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.